సో హలో గైస్, హలో, వెల్కమ్ ఫ్రెండ్స్. అండ్ ఈరోజు మనం ప్రోగ్రామింగ్లో చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనేది డేటా టైప్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో నేను సింపుల్గా అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అందరూ కూడా బాగా వినండి, సరేనా? అండ్ సో మనం ప్రోగ్రామింగ్ అనేది రాస్తున్నప్పుడు డేటా టైప్స్ అని చాలాసార్లు వింటుంటాం. అసలు ఎందుకు ఈ డేటా టైప్స్ ఎందుకు వాడాలి, ఈ డేటా టైప్స్ లేకపోతే అసలు ప్రోగ్రామ్ అనేది వర్క్ అవ్వదా అన్న చాలా క్వశ్చన్స్ అనేవి ఉంటుంది. సో ఇనిషియల్గా డేటా టైప్స్ అన్నది ఏంటి అంటే, మనం ప్రోగ్రాంలో యూజ్ చేసే డేటాకి టైప్ డిఫైన్ చేయడం. సో ఇట్స్ కాల్డ్ యాజ్ ఎన్ డేటా టైప్స్ అని అంటాం. లైక్ మన రియల్ లైఫ్లో మన ఏజ్ అనేది ఒక నెంబర్, అండ్ నేమ్ ఈజ్ ఏ టెక్స్ట్, అండ్ రిజల్ట్ ఈజ్ ఏ ట్రూ ఆర్ ఫాల్స్. సో అలానే ప్రోగ్రామింగ్లో కూడా డిఫరెంట్ డేటాకి డిఫరెంట్ టైప్స్ అనేవి ఉంటాయి. సో మనకి ఈ పైథాన్లో 2 టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ అని ఉంటాయి. సో ఫస్ట్ది వచ్చేసి ప్రిమిటివ్ డేటా టైప్. ఈ ప్రిమిటివ్ డేటా టైప్ అంటే మనం ఇక్కడ ఇంట్, ఫ్లోట్, క్యార్, బూలియన్ అన్నది యూజ్ చేస్తాం. అండ్ మనం ఈ ప్రిమిటివ్ డేటా టైప్లో సింగిల్ హోల్డ్ వాల్యూ మాత్రమే తీసుకుంటాం. లైక్ ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 10, ఇంట్ బి ఈజ్ ఈక్వల్స్ టు 20. ఓకే, అంటే ఈ ప్రిమిటివ్ డేటా టైప్స్ని బిల్డింగ్ బ్లాక్స్ లాగా కన్సిడర్ చేస్తారు. అండ్ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్లోకి వస్తే కాంప్లెక్స్ డేటా స్టోర్ చేయడానికి యూజ్ చేస్తారు. అంటే ఇట్స్ కలెక్షన్స్ అనేవి ఒకేసారి డేటాలో స్టోర్ చేయడానికి. ఇప్పుడు ప్రిమిటివ్ డేటా టైప్లో సింగిల్ హోల్డ్ వాల్యూనే ఉంటుంది, కానీ నాన్ ప్రిమిటివ్ డేటాలో మల్టిపుల్ వాల్యూస్ అనేవి స్టోర్ చేసుకుంటాం అన్నమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్కి వస్తే స్ట్రింగ్ అంటే కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ అనేవి ఉంటాయి. అండ్ అరేలోకి వస్తే మల్టిపుల్ వాల్యూస్ అనేవి ఒకేసారి స్టోర్ చేసుకుంటాం. అండ్ ఆల్సో లిస్ట్, టపుల్, డిక్షనరీ కూడా అడ్వాన్స్డ్ కలెక్షన్స్ అన్నమాట. సో సింపుల్గా చెప్పాలి అంటే మల్టిపుల్ డేటాని స్టోర్ చేయడానికి యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే జావాలో ఇంట్ ఏజ్ ఈజ్ ఈక్వల్స్ టు 20 అని ఇస్తాం, కానీ పైథాన్లో ఏజ్ ఈజ్ ఈక్వల్స్ టు 20 అని ఇస్తాం. లాంగ్వేజ్ చేంజ్ అయినా కానీ మనకి ఇక్కడ కాన్సెప్ట్ మాత్రం సేమ్ అన్నదే ఉంటుంది. సో వై డేటా టైప్స్ అంటే, సో మనకి 3 రీజన్స్ అనేవి ఉంటాయి అన్నమాట డేటా టైప్స్లో. ఫస్ట్ది మెమొరీ సేవ్ చేస్తుంది, అండ్ దెన్ సెకండ్ది అవాయిడ్ ఎర్రర్స్. ఇప్పుడు ఒక డేటా టైప్తో ఇంకో డేటా టైప్ అనేది క్యాల్కులేట్ చేసుకోవాలి అంటే ఇట్స్ లైక్ ఏ సేమ్ డేటా టైప్ ఉంటే కొన్ని చేసుకుంటుంది క్యాల్కులేషన్. లైక్ నెంబర్ ప్లస్ నెంబర్ ఈజ్ ఈక్వల్స్ టు నెంబర్ వస్తుంది, ఫ్లోట్ వస్తుంది ఒక్కోసారి. సో మనం బేస్డ్ ఆన్ ది డేటా టైప్స్ మనకు అవుట్పుట్ అనేది ప్రొవైడ్ అవుతుంది. అక్కడ కోడ్ ఈజీగా అర్థం అవ్వడానికి కూడా మనం ఇక్కడ డేటా టైప్స్ అనేది యూజ్ చేసుకుంటాం. సో సింగిల్ లైన్లో చెప్పాలంటే కరెక్ట్ డేటా టైప్ని యూజ్ చేయకపోతే లైక్ ప్రోగ్రామ్లో ఎర్రర్స్ చాలా వస్తాయి. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం డేటా టైప్స్ కంప్లీట్ చేసాము. అండ్ ఇది ప్రోగ్రామింగ్కి ఫౌండేషన్ లాగా ఉంటుంది. మీరు కోడింగ్ స్టార్ట్ చేయాలి అంటే ఇది కంపల్సరీ తెలియాలి. థ్యాంక్ యూ సో మచ్.